నిజంగానే కానీ ఈ సినిమా కొత్త పాయింట్. ప్రపంచంలో మాఫియా అన్నిట్లో వచ్చేసింది, ఒక డ్రగ్ అన్నిట్లో. కానీ ఒక మేధావి ప్రపంచ స్థాయిలోనే చిన్న వయసులోనే పద్మశ్రీ పొందిన ఒక అమ్మాయి మెదడును విదేశాలకు అమ్మాలనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలే. ఎడ్యుకేషన్లో ఇంతవరకు మాఫియా రాలే. సో ఇట్లాంటి పాయింట్ తీసుకొని ఒక అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళి అద్భుతంగా చదవాలన్నా భయం అవుతుంది. అంటే అమ్మాయి మెదడును అమ్మేస్తారు విదేశాలు. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చిత్రీకరణ జరిగింది. మొత్తం అంతా పల్లె రఘునాథ్ రెడ్డి గారి కాలేజీలో చిత్రీకరించాం. ఆయన కూడా కలెక్టర్ పాత్రలో పోషించారు. ఇంకోటి మా ప్రొడ్యూసరు లక్ష్మీపతి నాకు చిన్ననాటి స్నేహితుడు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశాడు. బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. ఈ సినిమా మంచి విజయం. ఇంకోటి సంగీతం కూడా నేనే ఈ సినిమాకు. స్టోరీ డైలాగ్స్ అంతా బాగా వచ్చింది. బాగా వస్తేనే బాగా వచ్చిందని చెప్తాం. ప్రెస్ మీట్ అనగానే అనుకున్నట్టు తీసాం, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ డైలాగులు నేను చెప్పను. నిజంగానే ఈ సినిమా కొత్త పాయింట్ నీట్గా వచ్చింది. ఇంకా మీ ప్రేక్షకుల చేతుల్లో, పాత్రికేయ సోదరుల చేతుల్లో ఉంది. సో ఈ సినిమాను గొప్ప విజయం సాధిస్తుంది. మంచి టాక్ అయితే వస్తుంది. ఫస్ట్ డేనే ఎక్కడా బోర్ కొట్టలేదు, మంచి సినిమా తీసామనే పేరు మాత్రం ఈ సినిమాకి తప్పకుండా వస్తుంది. సో ఈ సినిమాను ఆదరించాలని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మేము షూటింగ్ ఎంతో హ్యాపీగా జరిగింది. అలాగే రిలీజ్ డేట్ కూడా ఈరోజు అంటే రిలీజ్ చేయడానికి డేట్ ఒక అనౌన్స్ చేయడానికి ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ సుమన్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్న, మా ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, సీఎం రెడ్డి గారు, మన పాండుగౌరు గారు అందరూ ఈ మీటింగ్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమాను అంటే ఈ రోజులలో కొత్తగా హీరోగా వస్తున్నారు అంటే ఏదో చిన్న బడ్జెట్లో చేస్తాము అని కాంప్రమైజ్ అయ్యే ప్రొడ్యూసర్లు ఉంటారు. కానీ కొత్త హీరో అయినా పెద్ద బడ్జెట్లో అంటే కాంప్రమైజ్ కాకుండా కోట్లలో పెట్టి చేసినందుకు మా లక్ష్మీపతి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కథ చెప్పగానే మాటలు సంగీతం చేసి అద్భుతమైన సంగీతం అందించిన గట్టిగా చలం గారు. అలాగే డైలాగ్ కూడా అంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఇది ఒక ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటే అలాంటి ఆ సబ్జెక్టు ఒక అమ్మాయి అబ్బాయి జీవిత చరిత్రలో ఎలాంటి రియాలిటీగా జరిగిన సంఘటనలను తీసుకొని కథ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మన గట్టిగా చలం గారికి తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లనే నాకు ఈ సినిమా వచ్చినందుకు నేను మరోసారి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కెమెరామెన్ టి సురేందర్ రెడ్డి గారు, ఆయన అద్భుతంగా అంటే నా ప్రతి సినిమాకి ఆయన చేస్తుంటాడు. ఆయన కూడా ప్రతి సీన్ ఏ విధంగా ఆయన డిస్కషన్ చేస్తూ చాలా బాగా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. మా ఎడిటరు శివ అండ్ ఇలా ప్రతి ఒక్క టీం వర్క్ అందరూ, డ్యాన్స్ మాస్టరు, స్వర్ణ మాస్టరు, రజని, వీళ్ళందరూ పాటలు కూడా 3 పాటలు ఉన్నాయి. అందులో ఒక పాట రజని మాస్టరు, రెండో పాట స్వర్ణ మాస్టరు, మూడో పాట రామారావు మాస్టరు, ఇలా ప్రత్యేక ఎవరికి వాళ్ళు అద్భుతంగా ఆ సాంగ్స్ను కూడా చిత్రీకరణ జరిగింది. అలాగే హుస్సేన్ గారు ఫైట్ మాస్టర్, ఆయన కూడా ఉన్న దీంట్లో కూడా 3 సీక్వెన్స్ ఫైట్స్ ఉంటాయి, చాలా బాగా ఆయన కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయడానికి మేము అన్ని సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని మళ్ళీ ఈ సినిమాలో ఇది చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా సాయి పల్లవి అంటే హీరోయిన్ అండ్ ట్రాన్సీ వాళ్ళు కూడా కొత్త అమ్మాయిలైనా బాగా చేసిండ్రు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే చెప్పిన సీన్కు ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా బాగా చేసిండ్రు. అలాగే క్యారెక్టర్స్ బెనర్జీ గారు, మన సుమన్ గారు ముఖ్య పాత్ర, మంచి పాత్ర అంటే అందులో ఒక ఎస్పీ క్యారెక్టర్ తోటి ఆయన కూడా చేసినందుకు ఈ సినిమా ఇంకా హైలైట్ అయింది. దానివల్ల పల్లె రఘునాథ్ రెడ్డి గారు కలెక్టర్ క్యారెక్టర్ చేసిండు, మాజీ మినిస్టర్ గారు, ఆయన కాలేజీలోనే షూటింగ్ చేయడం జరిగింది. ఇలా ప్రతి క్యారెక్టర్కు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందరినీ మేము సెలెక్ట్ చేసి వాళ్ళు వచ్చినందుకు. అలాగే ప్రత్యేకంగా ఈ సత్యప్రకాష్ గారు ఒక ఐటెం సాంగ్లో చేసిండు, ఆయన విలన్గా ఎన్నో సినిమాలు చేశారు, దీంట్లో ఒక పోలీసు ఉండి ఐటెం సాంగ్ కూడా చేయడం జరిగింది. సో మన సత్యప్రకాష్ గారు, బెనర్జీ గారు, మన సత్యపండు, శేష్ గారు, ఇట్లా మన గీతా సింగ్, అట్లా క్యారెక్టర్స్ని ఎవరికి వాళ్ళకే అన్నీ మేము ఒక సెట్ చేసుకొని ఆ డేట్స్ని కూడా సెట్ చేసి అలా చేయడం జరిగింది. వాళ్ళందరూ టైం కోఆపరేట్ చేసి నేను చెప్పినందుకు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన అందరు నా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సెలవు. ఈ సినిమా నేను చేయడానికి అవకాశం ఇచ్చిన లక్ష్మీపతి గారు, జిఎల్బి గారు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సుమన్ గారితో చాలా సినిమాలు చేశాను.
ఇప్పుడు ఈ సినిమా ఒక ఫ్రెష్గా ఉంటుంది. సుమన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చెప్పాలంటే ఒక చిన్న సినిమా అయినా కూడా అన్ని రకాలుగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిల్మ్. ఒక చిన్న సరదా లవ్ స్టోరీ, చెప్పాలంటే సరదాగా లవ్ స్టోరీ. దాంట్లో చిన్న రెగ్యులర్గా ఈ ఫ్యాక్షన్ హత్యలు అటువంటి ఏమి కాకుండా ఒక టెక్నికల్ ఇష్యూ మీద నడుస్తుంది సినిమా. ఆ టెక్నికల్ ఇష్యూ అయినా మనకి ఐక్యూ బేస్డ్ ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్ బేస్ చేసుకొని హీరో అమ్మాయిని ఎలా సేవ్ చేస్తాడు అనేది మెయిన్గా లైన్. మాకు చేయడానికి అనంతపురంలో అన్ని రకాల లొకేషన్స్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు కానీ చేశారు. మేము నాకు చెప్పాలంటే నాకు వచ్చిన ఎక్స్పెరిమెంటల్గా మంచి సినిమా కింద లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన సుమన్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా చిన్న సినిమాని ఎప్పుడు సుమన్ గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో మా సినిమాకి ముందు నుంచి ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా సుమన్ గారికి ఒక్క కాల్ చేస్తారు, ఇలా ఇలా ఉంది అంటే సరే నేను ఉన్నా అని ఆయన ఎప్పుడు వచ్చి మమ్మల్ని గైడ్ చేస్తూ మాకు ఒక పెద్ద అండగా నిలిచారు. అలాగే ఈ సినిమా ఐక్యూ అని ఫస్ట్ ఈ సినిమా గట్కాచలం గారు మంచి స్టోరీ చెప్పారండి. మాకు చెప్పగానే మేము చాలా థ్రిల్ అయ్యాము. సో ఇలాంటి స్టోరీ అంటే ఎప్పుడు రెగ్యులర్ కాన్సెప్ట్స్కి ఆపోజిట్గా కొంచెం కొత్త అంటే ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి మంచిగా డిజైన్ చేశారు గట్కాచలం గారు. దాన్ని అద్భుతంగా జిఎల్బి శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. సో ప్రొడ్యూసర్గా మా బాబాయ్ లక్ష్మీపతి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా సినిమాకి ఏది తక్కువ కాకుండా సినిమా క్వాలిటీ ఎక్కడ మిస్ కాకుండా ప్రతి చిన్న పాయింట్ని చూసుకుంటూ చాలా అద్భుతంగా దగ్గరుండి కేర్ తీసుకొని సినిమాని అద్భుతంగా కంప్లీట్ చేశాము. సో అలాగే చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ కానీ సత్యప్రకాష్ గారు, గీతా సింగ్ గారు, బెనర్జీ గారు, సుమన్ సార్ అందరూ చాలా బాగా వచ్చి మాకు సపోర్ట్ చేశారండి. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమా బాగా ఆడాలి. అలాగే మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కూడా మీకు నచ్చుతుంది, ఈ సినిమా నచ్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు ముఖ్య అతిథులుగా మేము పిలవంగానే ఎక్కడో షూటింగ్లో ఉన్న కర్ణాటక నుంచి వచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషి, మాకు ముందు నుండి వెన్నెనక ఉండి అన్ని విధాలుగా సహాయ సహకరించినటువంటి మా సుమన్ గారికి, అలాగే మా పాత మిత్రుడు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఈరోజు మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, మా డైరెక్టర్ జిఎల్బి శ్రీనివాస్ గారికి, అలాగే నా చిన్ననాటి మిత్రుడు రైటర్ గట్కాచలం గారికి, ఆ హీరో మా అన్న అబ్బాయి సాయి చరణ్కి, అలాగే ఇక్కడికి వేదిక మీద వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున కూడా నా ధన్యవాదాలు. ఈ చిత్రంకు నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినీ ఫీల్డ్కి రావడం. ఎందుకంటే గట్కాచలం జిఎల్బి శ్రీనివాస్ గారు మా అబ్బాయిని వాళ్ళ దగ్గర పంపిస్తే స్టోరీ బాగుందని చెప్పి విని నన్ను కూడా పిలిపించారు హైదరాబాద్కి. స్టోరీ విన్న తర్వాత చాలా బాగుంది, ప్రొడ్యూసర్లు కొత్త హీరోగా అటు వస్తారో రాదని చెప్పేసి నేనే ప్రొడ్యూసర్గా దిగి ఈ సినిమాని ఒక్కరోజు కూడా ఆపుకోకుండా అనంతపురంలో హైదరాబాద్లో చాకచక్యంగా ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకోకుండా సినిమాని పూర్తి చేశాం. హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు పోటీపడి బాగా చెప్పిన వెంటనే 1 షాట్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమాని కూడా ప్రేక్షక దేవతలందరూ కూడా మాకు ఆదరిస్తారని మేము జూన్ ఫస్ట్ వీక్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. అందరి సహాయ సహకారాలతో కూడా సినిమా యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. అందరూ కూడా మాకు సహకారం అందిస్తారని చెప్పి కూడా మరీ తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు అది చిన్న సినిమానో పెద్ద సినిమానో దిగాం, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కూడా కంప్లీట్ చేశాం. అలాగే ఆ రోజు మాకు కెమెరామెన్ మన డిఓపి గారు సురేంద్ర గారు కూడా ప్రతి సెకండు పాపం ఆయన ఈ హీరోయిన్లు కొత్త వాళ్ళని కూడా వాళ్ళకి చూపించుకుంటే ఎలా తీయాలని చెప్పేసి కూడా కెమెరా నీట్గా తీసుకొచ్చి ఈరోజు మనకు కూడా మూవీ మొత్తం అంతా అయిపోయింది. ఇది అయిపోయింది, మన సెన్సార్ కూడా అయిపోయింది. ఇంకా మూవీ తీసుకొచ్చి కూడా రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మేము జూన్ ఫస్ట్ వీక్లో దీన్ని రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అందాల నటుడు మాకు ఆప్తమిత్రులు శ్రీ సుమన్ గారికి, అలాగే ఈ చిత్ర నిర్మాత నాకు పాత మిత్రులు లక్ష్మీపతి గారికి, మూవీ డైరెక్టర్ జిఎల్బి శ్రీనివాస్ గారికి, అలాగే రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ గట్కాచలం గారికి, డిఓపి సురేందర్ రెడ్డి గారికి, మా సూర్యాపేట పాండగౌడ్ గారికి, సేతు మాధవ్, అలాగే ఫస్ట్ టైం హీరోగా చేసి సినిమా చూసిన నేను చాలా బ్రహ్మాండమైన ఫైట్స్, డ్యాన్స్,
చాలా బాగా చేశాడు సాయి. నా దగ్గరికి వచ్చారు ముందు, నన్నే సినిమా చేయాలనుకున్నాను కానీ అప్పుడు ఏదో కుదరని కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినా, కానీ చాలా బాగా నేను సినిమా చూసినా చాలా బాగా చేశారు. చాలా అందంగా కూడా కనబడుతున్నాడు. మంచి ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ బాగా చేశాడు వారికి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మిత్రులందరికీ, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, మా పిఆర్ఓ ఆర్కే చౌదరి గారికి, యాంకర్ మానస గారికి, అందరికీ నా నమస్కారం. సినిమాలో మా సుమన్ గారు బ్రహ్మాండంగా పోలీస్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు. వారి కోసమన్నా తప్పకుండా సినిమా చూడాల్సిన అవసరం ఉంటుంది జనాలు. అంత మంచి అంటే పర్ఫెక్ట్. ఇక సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సుమన్ గారు వారి యాక్టింగ్ కానీ అది కానీ వాళ్ళు పంచ్ డైలాగ్స్ కానీ, అందులో పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంతకుముందు గతంలో చాలా సినిమాల్లో నిరూపించారు. వారు ఈ సినిమాకి ప్రతిసారి అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్కు యాక్టర్ చాలామంది చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు, కానీ వారు ఏ సినిమా చేసినా ఆ నిర్మాత సినిమా రిలీజ్ చేసే వరకు ప్రమోషన్స్ కానీ ఎక్కడికైనా థియేటర్స్ పబ్లిసిటీ కోసం కానీ వెళ్ళి తప్పకుండా పబ్లిసిటీ చేసి ఆ సినిమా నిర్మాతకు డబ్బులు రావని ఆశించే ఒక మంచి మనసున్న మహారాజు మా సుమన్ గారు. వారికి ఈ వేదిక ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను కూడా వారితో సినిమాలు చేస్తున్నా, మాకు కూడా అలాగే వచ్చేవారు. ఈరోజు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, సినిమా కథ మెయిన్. కథ బాగుంటే కొత్తవారా పాతవారా అనేది చూడరు. కథ ఒక మంచి కథను ఎన్నుకున్నాడు గడికచలం గారు. నిజంగా కొత్త పాయింట్. నేను కూడా సినిమా చూశాను కాబట్టి కొత్త పాయింట్. తప్పకుండా కథనే మనకు హీరోగా ఇప్పుడు ఈ సినిమాకు ఉంటుంది. సినిమాలో లీనమవుతారు. అందులో బెనర్జీ గారు కానీ సత్యప్రకాష్ కూడా చాలా బాగా చేశారు. అందులో ఆర్టిస్టులు అందరూ, ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే లక్ష్మీపతి అన్న చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత. ఆయనను పట్టిన వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా ఖర్చు పెట్టి దాదాపు మంచి బడ్జెట్లో, హై బడ్జెట్లో సినిమా తీసిండ్రు. ఈ సినిమాని అంతే రేంజ్లో ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. పబ్లిసిటీ కూడా చాలా బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేస్తున్నారు. జూన్ 2nd వీక్ రిలీజ్ చేయాలని, ఒక ఫస్ట్ వీక్ రిలీజ్ చేయాలని ప్లానింగ్. దానికి మా పూర్తి సహకారం ఉంటుంది. లక్ష్మీపతి అన్న, నీకు ఎన్ని థియేటర్స్ కావాలని నా బాధ్యత నేను ఇప్పిస్తాను మీకు. థియేటర్స్ ఎన్ని కావాలంటే అన్ని. చాలు వద్దు రామకృష్ణ అనే వరకు నీకు థియేటర్లు ఇప్పిస్తా 100%. ఎందుకంటే సినిమా కొంచెం మంచి పబ్లిసిటీ చేస్తే డెఫినెట్గా ఆడుతుంది. సినిమా బాగుంది. ప్రేక్షకులు కూడా ఇట్లాంటి వాళ్ళని ఆదరించాలి. ఇప్పుడు ఆ హీరో పెద్ద హీరో అయిపోతాడు, సినిమా హిట్ చేస్తే నెక్స్ట్ ఇంకో సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిర్మాత మా లక్ష్మీపతి అన్న మాత్రం 80% ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా 100% మళ్ళీ సినిమా చేస్తాడు. ఎందుకంటే ఆయనకు బాగా ఫీల్డ్ బాగా నచ్చింది. కాబట్టి వారిని ఈ సినిమా ద్వారా మీరు బాగా ఆదరించి ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తే ఒక పెద్ద మంచి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తారు. కాబట్టి దీన్ని పెద్ద హిట్ చేయాలి. అలాగే దీంట్లో ఉన్న మా డైరెక్టర్ జిఎల్బి శ్రీనివాస్ బాగా చాలా సినిమాలు తీసుకున్నారు. వారు కూడా దీంట్లో బాగా చేశారు. నేను సినిమా చూసి ఉన్నాను కాబట్టి బాగా చేశారు. అలాగే దీన్ని ఇప్పుడు పబ్లిసిటీ కూడా అందరు కలిసి బాగా చేయండి. మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది. మనకు సుమన్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మిత్రులతో మీరందరూ బాగా పబ్లిసిటీ చేసి, అలాగే యాడ్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ, టీవీ యాడ్స్ కానీ బాగా చేయండి. ఈ రోజుల్లో పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ఎవరు రారు. ఎందుకంటే పవర్ ఆఫ్ స్టూడెంట్ సినిమా రిలీజ్ అవుతుందని ఊర్లో ఉండే ప్రేక్షకుడు కూడా తెలియాలి. అంత పబ్లిసిటీ చేస్తే డెఫినెట్గా మీ సినిమా ఆడుతుంది, నమ్మకం నాకుంది. ఇంత మంచి సినిమాను నిర్మించిన మా లక్ష్మీపతి అన్నకు మరొకసారి, మేము సింగపూర్లో ఒక 2 ఏళ్ళు కలిసి ఉన్నాం. సింగపూర్లో ఉన్నాం మేము అప్పుడు 10 ఏళ్ళ కింద. అన్న మంచి దిల్లున్న మనిషి, ఎంత డబ్బుకు వెనకపోడు, ఖర్చుకు వెనకాడాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు పబ్లిసిటీకి కూడా వెనకాడాడు. తప్పకుండా ఈ సినిమాను మంచి హిట్ చేసి మళ్ళొక పెద్ద సినిమా మా సుమన్ గారిని హీరోగా పెట్టి చేయాలి సినిమా లక్ష్మీపతి అన్న. అంటే అట్లాంటి కథను ఎన్నుకొని అన్నతోటి, హీరో గారితో చేయాలి. దానికి నా పూర్తి సహకారం ఉంటుంది లక్ష్మీపతి అన్నకు. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి హిట్ చేయాలని నేను మరొకసారి కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ మీ యూనిట్ అందరికీ. థ్యాంక్ యూ. మా మిత్రులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,
ఇంకా వచ్చేసిన మిగిలిన వెల్ విషర్స్కి అందరికీ నమస్కారం. పేర్లన్నీ మళ్ళీ పరిచయాలు అవసరం లేదు, ఆల్రెడీ పరిచయాలు అయిపోయింది. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ముందుగా నిర్మాత లక్ష్మీపతి గారు, ఆయన ఎంతో ధైర్యంగా ఈ సినిమా ప్రారంభించారు. నాకు మా మేనేజర్ వెంకట్రావు ఫోన్ చేసి, ఇట్లా అనంతపూర్లో ప్రొడ్యూసర్ ఉన్నారండి, షూటింగ్ అంతా అనంతపూర్లో ఉంది, కథ ఉంది, మీరు వింటారన్నారు. విన్నాను. అప్పుడు గట్టిగా చలం గారు నాకు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఒక మంచి రైటర్. ఆయనకి ఎంత వయసు పెరిగినా ఆయన థాట్స్ అని ఎప్పుడు యంగ్గానే ఉంటున్నాయండి, ఉల్టా పోతున్నాయి. సో నేను వెంటనే చెప్పండి అంటే నాకు చెప్పారు. ఒక చాలా కొత్త పాయింట్ అండి ఇది. కాలేజ్ మీరు అన్నీ చాలా ప్రెస్ మీట్కి వెళ్తారు, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ లవ్ ఇవన్నీ మామూలే, కానీ వీటిలో ఒక మంచి కొత్త పాయింట్, అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్లస్ ఇప్పుడు సరే నా క్యారెక్టర్ ఏంటి అని చెప్తే, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ప్రెషర్స్, దీనివల్ల పోలీస్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, పోలీస్కి ఎందుకు కొన్నిసార్లు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే గవర్నమెంట్ డిసిషన్స్ వల్ల వస్తుంది, నా క్యారెక్టర్ అనమాట. అదే అనమాట. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా చెప్పాలంటే, నేను హీరో సాయి చరణ్ గురించి చెప్పాలంటే, చూస్తే చాలా సాఫ్ట్గా, చాలా సింపుల్గా ఉన్నారు. ఆయన అలాగే ఉండాలి, కానీ స్క్రీన్ మీద రివర్స్గా ఉంటారండి. ఆయన క్యారెక్టర్కి ఏదైతే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఉందో చాలా బాగా ఆయన చేశారు. అలాగే సాంగ్స్ వచ్చేటప్పటికి చాలా బాగా డ్యాన్స్ చేశారు, ఫైట్స్ వచ్చేటప్పుడు చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఒక హీరో కావాల్సిన లక్షణాలు, క్వాలిటీస్ అన్నిటికీ ఆయనకి 100/100 మార్క్స్ నేను ఇస్తున్నాను. అదే మాదిరిగా హీరోయిన్ పల్లవి అండ్ తిరంగాన డాన్సీ, వీళ్ళతో చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్, రొటీన్ క్యారెక్టర్ కాదు. కొంచెం హీరోయిన్ మీద కథ కాసేపు నడుస్తుంటుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. ఓవరాల్గా ఒక రొటీన్ సినిమా కాకుండా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ మీద మన డైరెక్టర్ జిఎల్పి గారు ఆ స్క్రీన్ ప్లే, ఆ ప్రజెంటేషన్ అంతా గట్టిగా వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు. దానికి మెయిన్గా సపోర్ట్ ఇచ్చింది మన కెమెరామెన్ సురేందర్ గారు. సురేందర్ గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే తొందరగా మనం ఎలా సీన్ని చేద్దాం అంటే, ఒక యాంగిల్కి వస్తే ఈ యాంగిల్లో లైటింగ్ చేసిన తర్వాత ఎలా చేద్దాం అనేది అలా డిస్కషను. కొన్నిసార్లు అలా కాదు, ఇలా చేయాలంటే కూడా అలా కూడా చేసి చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా ఆయన కానీ, ఆయన యూనిట్ కానీ, అంటే కెమెరా యూనిట్ కానీ చాలా బాగా చేశారు. దానికి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన కాంట్రిబ్యూషన్ నాట్ ఓన్లీ యాజ్ అ కెమెరామెన్ బట్ ఆల్సో విత్ థాట్స్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చేసి, గతంలో మేము చాలా సినిమాలు చేసాం, అప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్ కెమెరామెన్ ఆయన. ఆయన చాలా పెద్ద ఒక ఎసెట్. అండ్ గట్టిగా చాలా ఏంటంటే రైటర్గా ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్గా సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. రేపు రిలీజ్ ముందు మీకు సాంగ్స్ విజువల్గా ఉంటుంది, సో డెఫినెట్లీ చేస్తే. అండ్ ఎడిటర్ శ్యామ్, ఎడిటర్ శివ ఆల్సో చాలా క్రిస్ప్గా ఎడిటింగ్ చేసి, ఓవరాల్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం అండి. సరే, దీంట్లో నాకు ఒక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాలి. ఒకటేమో దాంట్లో రాయల్ మురళి అని చెప్పి ప్రొడక్షన్ అన్ని చూసుకుని టీడీపీ పార్టీ ఆయన రాయల్ మురళి, ఆయన దీంట్లో యాక్టింగ్ కూడా చేశాడు, కామెడీ చేశాడు, చాలా బాగా చేశారు. అంత మంచి కామెడీ అని కూడా నేను అనుకోలే, టైమింగ్తో డైలాగ్ చెప్పడం అని చాలా బాగా చేశారు. వ్యక్తిగా ఈ ప్రొడక్షన్కి చాలా ఆయన యూజ్ అయ్యారు, అంటే ఆర్టిస్టుల్ని హ్యాండిల్ చేయడం, షూటింగ్ అరేంజ్మెంట్. ఎందుకంటే వీళ్ళకి షూటింగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి కొంచెం తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నారు షూటింగ్ ఎట్లా చేయాలి, ఎలా చేయాలని. అవన్నీ ఏంటంటే చాలా బాగా ఆయన చేసి మాకు మంచి మిత్రుడుగా, మంచి ఫ్రెండ్గా నాకు పరిచయం అయ్యడం జరిగింది. సో దీని తర్వాత ఎవరంటే తెలుగుదేశం మినిస్టర్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారండి. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఒక పొలిటీషియన్లో ఒక డిఫరెంట్ పొలిటీషియన్ ఎట్లా చెప్పాలంటే, ఒక కాలేజెస్కి, చాలా కాలేజెస్కి ఆయన ఓనర్, ఎడ్యుకేషనిస్ట్. దాని తర్వాత పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా పెద్ద పెద్ద పదవులు అప్పుడు టీడీపీ ఇచ్చారు. అంటే ఒక పర్సన్కి జనరల్గా 1-2 ఉంటాయి, అలానే ఆయన 5-6 పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం, విప్గా ఇవ్వడం చాలా బాగా ఆయన చేశారు. ఆయనకి ఈ పిక్చర్లో ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఆయన చేశారు. ఆయన కూడా కొత్త ఈ పిక్చర్కి, బట్ ఆయన అలా 1 by 1 డే బై డే ఏంటంటే చాలా ఇంప్రూవ్ అయిపోయి చాలా బాగా చేశారు. సో యాజ్ అ పొలిటీషియన్గా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా కూడా ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. సో ఓవరాల్ ఇందాక అందరూ చెప్పినట్టు లక్ష్మీపతి గారు డబ్బు విషయంలో ఏమీ చూడకుండా ఆయన ఖర్చులు అంటే ఎలా కావాలో అలా కావాలో అలా ఆయన చాలా బాగా చేశారు. సో అక్కడ ఏమీ ఆయన కాంప్రమైజ్ చేయలే. మేకింగ్ వైజ్లో కూడా డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఏమేమి కావాలో సినిమాకి
అవి ఆయన పెట్టారు. ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేశారు. సత్యప్రకాష్ కానీ, బెనర్జీ కానీ, మిగతా గీతా సింగ్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా ఈ పిక్చర్లో ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్కి ప్లేస్ లేదు. వెల్ మేడ్ ఫిలిం, నో వల్గారిటీ ఇన్ దిస్ ఫిలిం. పాయింట్ వచ్చి కొత్త పాయింట్, హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇంకా కావాల్సింది ఒకటే ఏంటంటే మీ ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలు. సో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్కి, ఎందుకంటే ఈయన ఫర్దర్గా కూడా ఏంటంటే కంటిన్యూస్గా సినిమాలు చేయాలని చెప్పి కూడా ఆయన డిసైడ్ చేశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకి ఇండస్ట్రీకి కావాలి. ఎంతోమంది ఆర్టిస్టులకి, వర్కర్స్కి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. అండ్ టేస్ట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్, ప్యాషన్ ఉంది, సినిమా మేకింగ్ ప్యాషన్ ఉంది. రొటీన్ సినిమా నాకు వద్దు సార్, నాకు ఏదైనా కొత్త పాయింట్ ఉంటే చేద్దాం, కొత్త విషయం ఉంటే చేద్దామని అట్లా ఆలోచిస్తున్న ఒక ప్రొడ్యూసర్కి అండ్ బాగా కష్టపడి వర్క్ చేస్తున్న యూనిట్కి మళ్ళీ అందరూ ఆశీర్వదించాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి డబ్బు రావాలి. అదే మాదిరిగా హీరో హీరోయిన్ కూడా ఏంటంటే వాళ్ళు చాలా బిజీ అవ్వాలి. అండ్ అందరికీ ఏంటంటే మా బెస్ట్ విషెస్, ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారు. ఈ సినిమాలో కొంచెం లంచ్ టైం అవి టైం అని కొంచెం లేట్ అయినప్పటికీ ఎవరు ఏమి ఫీల్ అవ్వకుండా మన సినిమా అని చెప్పి చేశారు. సో యూనిట్ మొత్తం అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మీరందరూ ఈరోజు వచ్చినందుకు, ముఖ్యంగా మా మిత్రుడు పితాని రామకృష్ణ గౌడ్ గారు, ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తా అన్నారు థియేటర్స్ విషయంలో, అట్లా హెల్ప్ చేస్తా అన్నారు. చిన్న సినిమాలకి చాలా, ఇప్పుడు నా తెలిసిన ప్రొడ్యూసర్స్ అందరూ, చిన్న ప్రొడ్యూసర్ అందరికీ ఆయన పాపం హెల్ప్ చేస్తూ అవుట్ ఆఫ్ ద వే కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచే నాకు ఆయన పరిచయం. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయి ఆయన అతి త్వరలో అవార్డ్స్, నంది అవార్డ్స్, సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ దుబాయ్లో పెట్టబోతున్నారు. ఆగస్ట్ 12కి పెడుతున్నారు. ఇది చాలా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే తెలంగాణ నుంచి ఛాంబర్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళందరూ వెళ్ళి దుబాయ్లో పెడుతున్నారు. సో ఇది మనస్ఫూర్తిగా ఇది మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ఆల్సో సౌత్ ఇండియా చేస్తున్నారు, నాట్ ఓన్లీ తెలుగు కాదు, సౌత్ ఇండియా చేస్తున్నారు. చాలా వర్క్ చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది నేను చెప్పాను. సో ఆ విధంగా మన అందరూ ఏంటంటే మన తెలుగు సినిమా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవన్నీ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఒక ముఖ్య విషయం ఏంటంటే నిన్న మొన్న అంతా ఏంటంటే ఈ నంది అవార్డ్స్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉందండి. సో నేను కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ హై టైం మన తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నంది అవార్డ్స్ ఇచ్చి, ఎందుకంటే ఎవరు ఏం చేశారు అన్నది అవార్డు మూలంగా తెలియదు. అంటే ప్రైవేట్ అవార్డ్స్ చాలా వస్తున్నాయి, అది వేరే విషయం. బట్ గవర్నమెంట్ అవార్డు అన్నప్పుడు అదొక వేరే సర్టిఫికేట్ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి జగన్ గారికి, మీరు చాలా బిజీగా ఉన్నారు, చాలా ప్రయారిటీస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. కానీ మా ఫిలిం ఇండస్ట్రీ ఎంతో రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇస్తుంది, ఎంతో రెవెన్యూ వస్తుంది. సో మమ్మల్ని మీరు మర్చిపోవద్దు. మా ఆర్టిస్టులకు ఏంటంటే మీ చేతుల మీద మాకు అవార్డ్స్ ఇస్తే అది వేరే ఒక బూస్ట్ అది. సో ఈ సంవత్సరం కొంచెం ఎండ్ అయ్యే లోపల కొంచెం దయచేసి మా మీద ఒక మంచి మనసు పెట్టి నంది అవార్డ్స్ అంటే గతంలో చేయలేదు, అన్నీ కలిపి మీరు అంటే 1-2 రాష్ట్రాలు కలిపి చేయండి, లేదు విడివిడిగా చేయండి, బట్ దయచేసి చేయండి. ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ ఒక మారల్ బూస్ట్ ఉంటుంది. సో తప్పకుండా మీరు చేస్తారని ఆశిస్తూ, మరి ఇంతమంది మీరందరూ ఈరోజు వచ్చున్నారు, మీరందరూ బిజీగా ఉన్నప్పుడు వచ్చి ఈ యూనిట్ని బ్లెస్ చేసినందుకు మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై హింద్.